ఆది కాలేజ్ లో అందరూ నిన్ను తెగ పొగిడేస్తున్నారు. ఏ అటు చూడు. చూస్తున్నా. స్టూడెంట్స్ అందరూ నిన్ను ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలనుకుంటున్నారు. ఇట్స్ ఓకే. ప్రిన్సిపల్స్, లెక్చరర్స్ కాలేజీని మార్చేసావని నిన్నొక హీరోలా చూస్తున్నారు. ఈ కాలేజ్ లో ప్రతి ఒక్కరికి నువ్వంటే ప్రత్యేకమైన అభిమానం. అందరూ నీలాగా సింపుల్ గా ఉండాలని కోరుకుంటున్నారు తెలుసా? అంజలి, అక్కడ కాలేజ్ కి టైం అవుతుంటే ఇది చెప్పడానికి ఇక్కడ తీసుకొచ్చావు. అంటే యాక్చువల్లీ నిన్న ఇక్కడికి ఎందుకు పిలిచానంటే అది అక్కడ ఏందో చదువు. ఐ లవ్ యూ. అది చదువు. ఐ లవ్ యూ. అంజలి, అది చదువు. ఐ లవ్ యూ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ టూ. వాట్? అవునాది, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నో నో అంజలి, నీకెవరు మర్చిపోయిందా? నువ్వు నన్ను ప్రేమించడం ఏంటి? అది కాదు అది. చూడు, నువ్వు నాతో సరదాగా ఉన్నావని నేను నీతో సరదాగా ఉన్నాను అంతే. ప్లీజ్, ఈ లా ఎగ్జామ్స్ అయిన తర్వాత నువ్వు ఎవరో నేను ఎవరో, వి ఆర్ జస్ట్ ఫ్రెండ్స్, దట్స్ ఆల్. అది అయినా సరే నా జీవితంలో ప్రేమకి చోటే లేదు. అది ప్లీజ్. అది చోటు లేకపోవడం ఏంటి? ఆ రోజు సత్యతో ప్రేమ ఎంతో గొప్పదని చెప్పావు. ప్రేమలో పడని వాడు మనిషే కాదన్నావు. అసలు ఆ మాటలు వినే నేను ప్రేమలో పడ్డాను. ఇప్పుడు ఇలా అంటావేంటి? అంజలి, అది వేరు. అది అప్పుడు కాలేజ్ బాగ్ కోసం ఏదో అలా చెప్పాను. అదంతా వదిలే ప్లీజ్. నాకు నా చదువు ముఖ్యం. నాకు నువ్వు ముఖ్యం. డోంట్ బి అ ఫూల్ అంజలి. ఇదంతా జరిగే పని కాదు. ఏ? అదంతే. అది అలా అనుకో, నేను తట్టుకోలేను. నువ్వు కాదన్నా నేను ప్రేమిస్తూనే ఉంటాను. అది ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. అది అది ప్లీజ్. అది నా జీవితంలో ప్రేమ పరిస్థితి కూడా ఇంతే అంజలి. నన్ను ప్రేమిస్తే నీ ప్రేమ కూడా ఇలాగే చెరిగిపోతుంది. హాయ్ అది. హాయ్. ఏది మీ ఫ్రెండ్ ఎక్కడా? తను కాలేజ్కి రాదంట. రాదా? ఏ? ఏమో, కాలేజ్కి రావా అంటే తిట్టి పంపించింది. హాయ్. ఓ, కోపమా? జ్వరం వస్తే తగ్గడానికి టాబ్లెట్ ఉంది, తలనొప్పి వస్తే తగ్గడానికి టాబ్లెట్ ఉంది, కోపం వస్తే తగ్గడానికి టాబ్లెట్ ఉంటే ఎంత బాగుండో కదా. ఏ హాయ్ డార్లింగ్, ఇక్కడున్నావా? పుడితే నీలా పుట్టాలి. ఎంచక్క నీకు ఏడుపుండదు, నవ్వుండదు, లవ్ ఉండదు. నీకొక చెప్తానే. అనగనగా ఓ ఊళ్ళో ఒక అమ్మాయి ఉందట. అను అలా బొమ్మలా కూర్చోటే ఎలా? చిన్నప్పుడు బొమ్మ కొనిపెట్టలేదని చెప్పి అన్నం తినడం, స్కూల్కి వెళ్ళడం మానేసిందట. చిన్నతనం కదా, తప్పులేదులే. పెద్దయ్యాక ప్రేమించిన కుర్రాడు కాదన్నాడని చెప్పి అన్నం తినడం, కాలేజ్కి వెళ్ళడం మానేసిందట. తప్పు కదా? కదా? కాదు. లాయర్ అవ్వాల్సిన వాడిని లవర్ అవ్వమంటావు న్యాయమా? ఆ అబ్బాయి పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవాలి కదా. పట్టాల మీద నడిచే రైలు బండిని రోడ్డెక్కమంటే ఎక్కుతుందా? ఏంటలా తలదించుకున్నా? ఎత్తు. నీకో విషయం తెలుసా? బాగా చదువుకోవాలనుకునే వాళ్ళు లవ్ లో పడితే లోయలో పడినట్టే. అటు లవ్ ఫెయిల్ అవుతుంది,
ఇటు లైఫ్ ఫెయిల్ అవుతుంది. ఆ అబ్బాయికేమో ఫెయిల్ అవ్వాలని లేదు. ఆ అమ్మాయి ఫెయిల్ అవ్వాలని కోరుకుంటుందా? ఆ అమ్మాయి కాలేజ్ మానేస్తే తన గురించే మానేసిందని ఆ అబ్బాయి కూడా కాలేజీకి రావటం మానేస్తాడు. దాంతో లాయర్ అవ్వాల్సిన అంబిషన్ కాస్త స్మాష్ అయిపోతుంది. ఆ అబ్బాయి కెరీర్ పాడవకుండా ఉండాలంటే నువ్వు ప్రేమను మర్చిపోయి కాలేజీకి రా. వస్తావు కదూ? వస్తావు కదా? ఏదమ్మా ప్రామిస్ 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 ప్రామే. మేడం మేడం ప్లీజ్ ఒక్కటి, ఇంకెప్పుడు అడగను మేడం. మేడం ప్లీజ్ ఒక్కటి ఇవ్వండి మేడం. ఏమడిగారు అమ్మాయిని? సిగరెట్ కోసం ₹1 అడిగాను భయ్యా. పరువు తీసావు కదా. ఒరేయ్, సత్యాగాడు కాలేజీకి వచ్చి 3 నెలలు అయిపోయింది. మన లైఫ్ ఇలా అయిపోయిందిరా. భయ్యా వస్తున్నాడా? భయ్యా 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 3 నెలలు ఏమైపోయావు భయ్యా? నువ్వు కనిపించబోయేసరికి మేము ఎలా అయిపోయినా తెలుసా భయ్యా? నువ్వు లేక మా మనసులో లేనట్టు ఉంది భయ్యా. మాకేదోలా ఉంది. మీకే అలా ఉంటే తనకెలా ఉంటుంది? ఎవరికి? నా హృదయానికి. నా డ్రీమ్ బాయ్ ఎక్కడా అని 1000 కళ్ళతో నేను ఎవరు ఎదురు చూస్తుంటే 3 నెలల తర్వాత నువ్వు కనిపించేసరికి అమాంతంగా వచ్చి నేను వాటేసుకుంటుంది. బాయ్ బాయ్. నన్ను ఇంకా చూడలేదు. చూసిందంటే పరిగెత్తుకుంటూ వచ్చి అమాంతం నా గుండెల మీద వాలిపోతుంది. సత్య, హాయ్ సత్య. ఈ మధ్య కాలేజ్కి రావడం మానేసావేంటి? నేను కాలేజీకి రాకపోతే నీకు చాలా కోపం వస్తుందని నాకు తెలుసు. నువ్వు రాకపోతే నాకు కోపం ఎందుకు? నాకు తెలుసు నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నావు అని. What do you say? ఇక నీ కోపాన్ని నువ్వు మర్చిపో. ఈ 3 నెలలు నీ క్షణం ఒక నిమిషంగా, నిమిషం ఒక గంటగా గడిచిందని నాకు తెలుసు. నేను లేకుండా నువ్వు ఇంతకాలం పడ్డ విరహబాధని ఓ పీడకలుగా మర్చిపో. ఒట్టేసి చెప్తున్నాను, ఇంకెప్పుడు నేను వదిలి వెళ్ళను. నేను చేసిన దానికి లెంపలేసుకుంటున్నానే, కావిడి గుంజలు కూడా తీస్తాను. సత్య, what is this? దిస్ ఇస్ లవ్ అంజలి. నీకేమైనా మతిపోయిందా? నేను నిన్ను ప్రేమించడం ఏంటి? ఛీ! అంజలి అంజలి అంజలి, నువ్వు నిజంగా నన్ను ప్రేమించకపోతే కాలేజీలో నేను చేసిన మంచి పనులకు నన్ను ఎందుకు మెచ్చుకున్నావు? ఇదిగో క్యాంపస్ లో బ్లడ్ క్యాంప్ అరేంజ్ చేసిన రోజున నా చేపట్టుకున్నావు అంటే నన్ను ప్రేమించలేదా? దానికి దీనికి సంబంధం ఏంటి? అలా ఎవరు చేసినా మెచ్చుకుంటాను. ఓకే ఓకే, ఐఎమ్ సారీ. అంజలి అంజలి, అది కాదు అంజలి. నువ్వు ప్రేమించకపోతే అట్లీస్ట్ ఇప్పటి నుంచే ప్రేమించు. నువ్వు లేకపోతే నేను బ్రతకలేను అంజలి. ఐ లవ్ యూ అంజలి. ఐ లవ్ యూ అంజలి. ఐ లవ్ యూ చెప్పండి. ఐ లవ్ యూ చెప్పంజలి. Idiot. నువ్వు ఇంకా మంచివాడు అనుకున్నాను. బిహేవ్ యువర్ సెల్ఫ్. ఏమిటి భయ్యా ఇది? దీని ప్రేమలో పడా నువ్వు ఇలా తయారైంది? అసలు ఏమనుకుంటుంది భయ్యా? ఇలాంటి వాడు ఏ కాలేజ్ నన్ను ఉంటాడా? నువ్వు ప్రేమిస్తానంటే కొండ మీద కోతేనే దిగొస్తుంది. అలాంటిది నిన్ను ప్రేమించకపోగా 10 మందిలో నిన్ను ఎంతలా అవమానిస్తుందా? నీ మొహానికి అర్హత లేదంటుందా? నిన్ను కొడుతుందా? అసలు మన భయ్యాని ఆప్టాలో కాడ చేసుకుందంటే ఎంత అవమానం. రై, షకీల్ గడికి ఫోన్ చేసి యాసిడ్ బాటిల్ తీసుకురమ్మన్నా. వెరీ గుడ్. ఇదే విధంగా నువ్వు కష్టపడి చదివితే ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యి నువ్వు అనుకున్నది తప్పనిసరిగా సాధిస్తావు. అలాగే సార్. అది అంజలిని సత్య క్లాస్ రూమ్ నుంచి బయటికి లాక్కెళ్ళాడు. ఏం జరుగుతుందోనని చాలా భయంగా ఉంది. సార్, మీరు వెళ్ళి ప్రిన్సిపల్ గారికి రిపోర్ట్ చేయండి. నేను వెళ్ళి చూస్తాను. ఓకే భయ్యా, భయ్యా, ఏంటి భయ్యా ఇది? వద్దు భయ్యా, వద్దులే భయ్యా, ప్లీజ్. నువ్వేంట్రా మధ్యలో? ఇది నన్ను ప్రేమించనంది. ఇది నాకు దక్కకపోతే ఇంకెవ్వరికి దక్కడానికి వీల్లేదు. దీన్ని సర్వనాశనం చేస్తాను. భయ్యా, భయ్యా, వద్దు భయ్యా, ప్లీజ్ ప్లీజ్, నా మాట విను. భయ్యా ప్లీజ్, భయ్యా ప్లీజ్. ఈ నాలుగా ఎంతో మంచిగా ఉన్నవాడు ఇలా చేసి నీ పేరు పాటు చేసుకోవద్దు. ఇందుకోసం సంపాదించుకున్నాను పేరు. ఇదిగో దీనికోసం. మరి ఇది చాచి కొట్టింది. దీని పొగరంతా దీని అందం చూసుకునేగా. ఆ అందమే లేకుండా చేస్తాను దీనికి. అన్నా యాసిడ్. ప్లీజ్ హెల్ప్. భయ్యా, నేను చెప్పింది విను. భయ్యా, ప్లీజ్, భయ్యా, ప్లీజ్. భయ్యా, వద్దు భయ్యా. భయ్యా, చెప్పేది విను భయ్యా. భయ్యా, భయ్యా, వద్దు భయ్యా, ప్లీజ్. ఓ కాల్ మీద జీవితం. ఇప్పుడు
యాసిడ్ అమ్మా యాసిడ్. చూడు 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 ఏయ్, అందరూ చూడండి, ఇదో పెద్ద అందగత్తె నన్ను ప్రేమించదట. ఏయ్, తీయండి రే రే, అరే మీకు దండం పెడతా, తీయండి రే, మీకు దండం పెడతా రే, ప్లీజ్ ఎవడో గురించి